ఈ రోజండి మెంతులు పులుసు పెట్టుకున్నాం మేము. బెల్లం, మెంతులు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఇది చింతపండు అండి. ఇది కంపల్సరీగా చూడండి, ఇది చూసి మీరు కూడా ఇలాగే వండుకోండి, బాగుంటది. ఇప్పుడు నూనె పోసుకుంటున్నాం అండి, ఒక 3 స్పూన్లు నూనె పోసుకున్నాం అండి. ఇందులో కొద్ది జీలకర్ర వేసుకుంటున్నాం అండి. ఇందులో మనం మెంతులు వేసుకుంటున్నాం. మెంతులు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా కలర్ రావాలి, కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుని తర్వాత ఇందులోనే మనం ఉల్లిపాయలు వేసుకోవాలండి. మనం మెంతులు వేసుకోండి, బాగా ఫ్రై అవ్వండి. మంచి మంచి కలర్ వచ్చినాయి, గోల్డ్ కలర్ కింద బాగా ఎగినాయి. ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకుంటున్నాం అండి. కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా బాగా ఫ్రై అయినాక బాగా ఫ్రై చేసిన ఒక 5 నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకోవాలి దీని మీద. 2 ఉల్లిపాయలు వేయడం కోసం సాల్ట్ కూడా వేసుకుంటున్నాం కొంచెం. అలాగే బెల్లం ఉంది కదండి, ఈ బెల్లం కూడా ఇందులోనే వేసి ఫ్రై చేసుకోవాలి. బెల్లం చూడండి, ఇది మెంతులు పులుసు అండి. ఇది గోదావరి స్టైల్లో వండుతారండి. ఇది ఎక్కువ బాగా గోదావరి సైడ్ బాగా వండుతారండి ఇది మెంతుల పులుసు. ఈ సిటీలో కొంచెం తెలియకపోవచ్చు, కానీ ఈ వంట చూసి అండి అందరూ కూడా వండుకోండి, ఇలాగే బాగుంటది. ఒక 1/2 స్పూను పసుపు వేసుకుంటున్నామండి. అలాగే కారం కూడా వేసుకుంటున్నామండి, 2 స్పూన్లు. కొంచెం తక్కువగానే 2 స్పూన్లు వేసుకుంటున్నామండి. కారం వేసే కన్నా ఇప్పుడు మనం కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. కారం వేసిన తర్వాత ఇది చింతపండు పులుసు పోసుకున్నాం, కొంచెం పోసాము, ఇంకా సరిపోలేదు, కొంచెం వాటర్ పోసి మళ్ళీ పోతున్నామండి. అలాగే మనం ఫస్ట్ అండి మెంతులు నానబెట్టుకుని వేసుకున్నాం అండి. ఇప్పుడు మెంతులు ఫస్ట్ మీకు చూపించలేదు నానబెట్టినవి, అది నానబెట్టే మనం వేసుకున్నాం అండి. మెంతులు ఒక 2 గంటల ముందు నానబెట్టుకోవాలండి మెంతుల పులుసు తయారు చేసుకున్నప్పుడు. అలాగే అయితేనే బాగా ఉడుకుతాయండి. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, మెంతుల పులుసు రెడీ. మన చింతపండు, బెల్లం అన్ని కాంబినేషన్ లో మనం మెంతుల పులుసు చేసుకున్నామండి. ఇది మంచి రుచికరమైన వంట అండి. ఇది అందరూ కూడా చూసి ఇలాగే మళ్ళీ అందరూ వండుకోండి. ఇది మంచి చాలా బాగుంటదండి ఇది కర్రీ.